దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానములు, దేవుని పరలోక రాజ్యపు మర్మములు, వాటిని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానము, పులిసిన పిండి మరి ఏ విధంగానైతే కొంచెంలో పెట్టబడిన పిండినంతటిని మార్చివేస్తుందో ఆ విధంగానే దేవుని రాజ్యము ఉంటూ ఉన్నది. దేవుని రాజ్యము అనగా దేవుని పరిపాలన, దేవుని అధికారము ఈ భూలోకంలో మరి వ్యాప్తి చెందడమే. దేవుని ఆత్మచేత నేను దయ్యములను వెలగొట్టించిన ఎడల దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నదని యేసయ్య సెలవిచ్చాడు. మరి అలాగున దేవుని నమ్మినటువంటి ప్రజల ద్వారా ఈ లోకంలో దేవుని రాజ్యము ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. అందుకే యేసయ్య అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. హల్లెలూయా. ఆయన చిత్తము, ఆయన రాజ్యము పరలోకమందు నెరవేర్చున్నది. మరి ఆయనను నమ్మిన బిడ్డల ద్వారా, యేసు క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఆయన బిడ్డల ద్వారా మరి ఈ లోకమంతా ఆయన రాజ్యముగా చేయబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఏ విధంగానైతే ఆ 3 కుంచముల మధ్య పెట్టబడినటువంటి పిండి, ఆ ఒక్క పులిసిన పిండి ద్వారా మొత్తంగా మార్చబడిందో, ఆ విధంగా ఈ లోకమంతా, ఈ విశ్వమంతా క్రీస్తు ప్రభుల వారి కొరకు మార్చబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి తన శక్తిని, తన కార్యములను, తన ప్రేమను, తన రక్షణను ఈ లోకంలో ప్రకటిస్తున్నాడు. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని దానిని 3 కుంచముల పిండి మధ్యలో పెట్టి మొత్తము పిండంతా పులిసి పొంగు వరకు దాచిపెట్టిన పిండి ముద్దను పోలి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఆ దాచిపెట్టినటువంటి ఆ పులిసిన పిండి, మరి ఆ 3 కుంచముల పిండిని పులియబెట్టడానికి మరి ఏ విధమైన శక్తి కూడా దానిని అడ్డుకోలేదు. దీన్ని బట్టి నేను గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్స్టాపబుల్. దేవుని రాజ్యము శక్తి కలిగినటువంటిది. దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుని శక్తిని ఈ లోకంలో ఏ శక్తి, ఏ ప్రణాళిక, దుష్టుని యొక్క ఏ కార్యము ఏది కూడా ఆపలేదని నేను గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. యేసయ్య అన్నాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. హల్లెలూయా. పరలోకమందును భూలోకమందును సమస్తమైనటువంటి అధికారము నాకు ఇయ్యబడి ఉన్నదని యేసయ్య సెలవిచ్చాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ దేవుని రాజ్యాన్ని భూలోకంలో స్థాపించడానికే ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. మనకు ఆ దేవుని రాజ్యాన్ని పరిచయం చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యము మరి ఇంకా విస్తరిస్తూ ఉంది, వ్యాప్తి చెందుతూ ఉంది. అయితే యేసయ్య పలికినటువంటి మాటలు, ఇదిగో దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందండి. అయితే మరి సంపూర్ణము కావలసినటువంటి సమయము ఆసన్నమై ఉంటుందిగా నేను సిద్ధపడాలని ఆయన మనలను హెచ్చరించాడు. పిల్లరా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అనేకులు దేవుని రాజ్యాన్ని అడ్డుకోవాలని అనేకులు ప్రయత్నాలు చేశారు. కానీ ఏ శక్తి, ఏ రాజు, ఏ అధికారము, ఏ బలము, ఏ ప్రభుత్వము దేవుని రాజ్యాన్ని ఆపలేదు. ఆ విషయాలు మనము అపోస్తల కార్యములో దేవుని రాజ్యము ఏ విధంగా ప్రబలిందో, దేవుని సంఘము ఏ విధంగా మరి దినదినము అభివృద్ధి చెందిందో మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం నుంచి గమనిస్తే, అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు వచ్చాను. ఇక్కడ మరి పౌలు, బర్నబాలు ఇక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అంతియొకయలో.
అయితే వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలుబడి భూలోకమంతట గొప్ప కరవు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అయితే ఈ సమయంలో క్లౌదియా చక్రవర్తి ఏలుతున్నటువంటి సమయము అనగా అది దరిదాపు క్రీస్తు శకము 41 నుంచి 54వ సంవత్సరం వరకు క్లౌదియా చక్రవర్తి పరిపాలించినటువంటి సమయము. ఆ సమయంలో గొప్ప కరువు రాబోతుందని పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త అయినటువంటి అగబు తెలియజేశాడు. అంతేకాదు ప్రియులారా, ఆ కరువు సమయంలో కూడా సంఘమంతా ఐక్యముగా నిలబడి మరి వారికి కలిగి ఉన్న దానిలో తమ శక్తి కొలది దేవుని బిడ్డలు, దేవుని మరి ప్రజలు, దేవుని సంఘము కరువు సమయాల్లో వారందరూ ఐక్యముగా దేవుని పరిశుద్ధాత్మ అనే ఐక్యం బంధము చేత వారు జతపరచబడి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చిందించి సంపాదించినటువంటి సంఘముగా వారు ఉండి తమకు కలిగిన సమస్తమును దేవుని రాజ్య విస్తరణ కొరకు ఆ కరువు సమయాల్లో వారు మరి ఒక్కరి ఎడ్ల ఒక్కరు ప్రేమ కలిగి దేవుని ప్రేమను పంచుకొని దేవుని రాజ్య విస్తరణకు వారు తమ వంతు మరి సహాయాన్ని అందించారు. అంతేకాదు అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే మరి హేరోదు, రాజు అయినటువంటి హేరోదు పేతురును చంపాలని చెరసాలలో బంధించాడు. దాదాపు అదే కాలమందు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం మొదటి నుంచి అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. యోహాను సహోదరుడైనటువంటి యాకోబును రాజైనటువంటి హేరోదు చంపించాడు. అంతేకాదు అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అప్పగించెను. హల్లెలూయా. ఒక్క పేతురును బంధించడానికి 4 చతుష్టయములు అనగా 16 మంది సైనికులను అతన్ని అప్పగిస్తున్నాడు. పేతురు చెరసాల్లోంచి పడ్డాడు. సంఘమైతే అతని కొరకు ప్రార్థిస్తూ ఉంది. అయితే హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే హల్లెలూయా పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత, హల్లెలూయా, దేవుని దూత పరలోకము నుంచి దిగి వచ్చి ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించిన. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినదని గ్రహింపక తనకు దర్శనము కలిగినదని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకుని దేవుని శక్తి ఎదుట ఏ ద్వారము నిలవలేదు. దేవుని శక్తి ఎదుట, దేవుని రాజ్యము ఎదుట ఏ అధికారము, ఏ రాజు యొక్క అధికారము, ఏ కరువు కాటకము భూలోకంలో ఉన్నటువంటి ఏది కూడా దేవుని రాజ్యాన్ని ఆపలేదు. మరి ఆ రాత్రి పేతురు బయటికి విడిపించబడ్డాడు. పేతురుకు మరి తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతి నుండి యూదులను ప్రజలను నాకు చేయ ఉద్దేశించిన వాటిని అన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు
నిజముగా తెలియనని నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క రాజు అయినటువంటి హేరోదు అనుకున్నాడు, ఆ యూదులందరూ అనుకున్నారు క్రీస్తు ప్రభుల వారిని చంపిన మాదిరిగానే ఆ శిష్యులందరినీ చంపేస్తే దేవుని రాజ్యము, దేవుని సువార్త ప్రకటన ఆగిపోతుందని వార్తలు అంచుకున్నారు. కానీ దేవుని శక్తి, దేవుని ఆత్మ అంతకంతకు మరి బలంగా యెరూషలేము మొదలుకొని యూదయ సమరయ దేశం అందంతటా, ఈ లోకమందంతటా ప్రకటించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విషయాలు యేసయ్య చెప్పాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం గమనిస్తే, క్రీస్తు ప్రభుల వారు శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేకమైన ప్రమాణాలు, రుజువులు వారికి చూపి తను తాను సజీవునిగా కనబరుచుకొని ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించి, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోనండి. హల్లెలూయా. ఏమిటి ఆ వాగ్దానం? ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని అనాథలుగా విడువను. దేవుడు మరి మీ కొరకు మరి యొక్క ఆదరణకర్తను, సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుని మీ కొరకు ఆయన పంపబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు నా వలన వినిన తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు. కాబట్టి ఇదిగో మీరు యెరూషలేములో వేచి ఉండని యేసయ్య మాటలకు లోబడి వారు, ఇదిగో అయ్యా దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా అని వారు అడిగితే, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరలా అనుగ్రహించదు అని ఆయన అడిగగా ఆయన అంటున్నాడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఇది మీకు తెలుసుకొనవలసినటువంటి విషయం కాదు. మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోని యూదయ సమరయ దేశములందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యేదరు. హల్లెలూయా. నేను ఈరోజు చేయవలసింది ఏమిటి అంటే, నా సహోదరుడా, నా సహోదరి, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నేను భూదిగంతముల వరకు ఆ దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నా. ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు ఎదురు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ ఆరోహణమైనటువంటి క్రీస్తు ప్రభుల వారు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆ రాకడ కొరకు నేను ఎదురు చూసే ఈ సమయమే ద సీజన్ ఆఫ్ అడ్వెంట్, ద అడ్వెంట్ సీజన్లోనికి నేను ప్రవేశించాం. మొట్టమొదటి ఆయన రాకడను గురించి మనము క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. కానీ నేను ఆయన 2వ రాకడ కొరకు, ఆయన ఆగమనం కొరకు కనిపెట్టుకోవలసినటువంటి వారు అంటున్నాం. మరి ఈ అడ్వెంట్ సీజన్లో, ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు తన సంతోషము, సమాధానం, తన పరిశుద్ధాత్మ ఆనందం మనందరి కుటుంబాల్లో దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియపరం తండ్రి, కలిగిన మా ప్రభా, కృపా కనికరములు గల మా దేవ, ఉదయకాలం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం ఎదుకు ధైర్యంగా సమీపించడానికి, మీ సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలుంచిన మీ ప్రేమకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. దీనిమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ రాజ్యమును ఏ శక్తి ఆపలేదని మేము గ్రహించి ప్రభువా, మీ కొరకు మహిమగల సాక్షులంగా ఈ లోకంలో జీవించి కృప దయచేయండి ప్రభువా. యేసయ్యా, మీ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని ఈ క్రిస్మస్ ఆనందంతో మమ్మల్ని, మా కుటుంబాలను నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.